నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, అంబటి రాంబాబు నేను తగ్గేదేలే అని చెప్పేసి గెస్టెస్ ఇస్తూ వెళ్తున్నాడు. అదిగాక నేను సింహం అని చెప్పేసి అని ఆయన అనడం, లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాపుల టైగర్ అని చెప్పి ఆయన అనడం, ఇవన్నీ కూడా చూస్తుంటే మనకి ఏం సంఖ్య అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు అని చెప్పేసి అంటే ఏం చెప్తారు? అదిగాక మనం చూసుకుంటే అంబటి రాంబాబు గారు దేని గురించి ఆయన జైల్లో పెట్టారంటే ముఖ్యమంత్రి గారిని లాభాష మాట్లాడినందుకు ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టారు. దానికి తగ్గేదేలే అంటున్నాడా, లేదా ఏదైతే సంక్రాంతికి సంబంధించి అవ్వాతాతల పెన్షన్ కి సంబంధించి ఇవ్వాల్సిన డబ్బులతోని లాటరీలు ఆడారు, సో దానికి తగ్గేదేలే అని చెప్పేసి అంటున్నాడా, లేదా సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ వస్తే ఆ అమౌంట్ ఇవ్వకుండా వచ్చిన అమౌంట్లో సగం ఇక్కడ పెట్టి మిగతా దాన్ని తీసుకెళ్ళని చెప్పేసి అన్నాడు. సో దానికి తగ్గేదేలే అంటున్నాడా, సంజనా సుకన్య అని చెప్పేసి అంటున్నాడు, దానికి తగ్గేదేలే అంటున్నాడా, లేదా సంక్రాంతికి సంబరాలు చేసుకుంటూ డ్యాన్స్లు అంటున్నాడు, దానికి తగ్గేదేలే అంటున్నాడా, లేదా పోలవరంకి సంబంధించి చూసుకుంటే డయాఫ్రామ్ వల్ల అంటే నాకేం అర్థం కాలేదని చెప్పేసి అన్నాడు. చంద్రబాబు నాయుడు ఎవరికి అర్థం, నాకు అర్థం కాలేదంటే ఎవరికి అర్థం కాదని చెప్పేసి అన్నాడు. దానికి తగ్గేదేలే అంటున్నాడా? అంటే ఇలాంటి వారిని పెంచి పోషిస్తున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, లేదా 70 ఏళ్ళ పైబడినటువంటి ఒక అంబటి రాంబాబు ఈ గెస్టెస్ని ఎలా చూడాలంటే ఏం చెప్తారు? చాలా ఇష్యూస్ ఉన్నాయండి మాట్లాడాల్సింది. ఒకటి మీరు అన్నట్టుగా ఇన్ని అంశాల మీద నేను తగ్గేదేలే అంటే నేను చెడే చేస్తా, నేను తిడతా, నేను డబ్బులు లాగేసుకుంటా, ఆ తర్వాత లక్కీ డ్రా పేరుతోటి అవ్వాతాతల పెన్షన్ నుంచి వాలంటీర్ల ద్వారా తీసేసుకున్నాను. ఇంకా ఇలా మీరు మొత్తం చెప్పుకుంటూ వెళ్తుంటే అంటే పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు ఇలా అంటే ఇలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తాడు. జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ మీకు అర్థమై ఉండాలి. వీళ్ళని బట్టి మీరు ఆయన ఎస్టిమేట్ వేసుకోండి. ఇప్పుడు ఈయన 36 కేసులే, మరి జగన్ మీద ఇంతమంది గత ఎమ్మెల్యేలు కావచ్చు, అంటే గత ప్రభుత్వ హయాంలో ఉన్న మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వీళ్ళందరూ చేసిన ఇన్ని కేసులను సమర్థించిన జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని కేసులు పెట్టారు. తర్వాత ఇవాళ పొన్నవాళ్ళ మీద జగన్ ఫైర్ అయ్యాడు అంటున్నారు. ఎందుకంటే అంబటి రాంబాబుకి బెయిల్ ఇప్పించలేకపోయారు. ఈ మధ్యన ఎవరికి ఇప్పించలేదు ఆయన. అంటే నాకు ఇది తెలిసి ఒక ప్లాన్లోనే జగన్మోహన్ రెడ్డి, పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి అని చేస్తున్నారని నా డౌట్. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు అంబటి రాంబాబు బయటికి రావడం వల్ల పెద్ద పార్టీకి ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, లేదా ఎంపీ కాదు, లేదా కనీసం వార్డు మెంబర్ కూడా కాదు. సో ఒకవేళ ఆయన జైల్లోనే ఉంటే కాపులకు సంబంధించి కొన్ని ఉద్యమాలు లేదంటే అట్లాంటి ఏదైనా చేస్తానికి ఆయన లోపల ఉంటే వీలైద్ది, కానీ ఇంటికి వస్తే వీలవద్దు. సో అందుకని కావాలని పొన్నవాళ్ళు పంపించే మళ్ళీ రిమాండ్ వేయించాడా జగన్మోహన్ రెడ్డి? ఉండొచ్చు అది కూడా. ఎందుకంటే పొన్నవాళ్ళు సమర్థత తగ్గిందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్టా మనకు తెలియదు. ఎందుకంటే మేడం మనం చూసుకుంటే గతంలో బోరగడ్డ అనిల్ కుమార్ వచ్చి బయటికి ఏమంటున్నాడు, నాకు జగన్మోహన్ రెడ్డి గారికి వాదించేటువంటి న్యాయవాదులు ఆయనకు వాదించే వాళ్ళు వచ్చి నాకు వాదిస్తే నేను బయటకు వచ్చా అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటికి ఒక న్యాయమా? అంటే వాళ్ళకేమో వాళ్ళకి సంబంధించి చాలా పెద్ద పెద్ద లాయన్ పెట్టుకుంటారా? అంబటి రాంబాబు గారి దగ్గరికి వచ్చేసరికి పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డిని పెట్టించి రిమాండ్ అయిపిస్తారా? ఇదే న్యాయం మేడం? ఇది న్యాయమే. మరి అన్యాయాలు న్యాయాలు మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు ఆయనకి కాపుల ఓట్లు కావాలి, కాపుల్ని తన వైపు తిప్పుకోవాలి. ఇప్పుడు ముద్రగడ ఉన్నా కూడా వేస్టే, రెడ్డి కదా, రెడ్డి అయిపోయాడు, కాపు కాదు. ఒకవేళ కాపైనా కూడా ఆయన ఏం మాట్లాడలేడు. ఎందుకంటే ఆయన అక్కడి నుంచి ఎప్పుడైతే కాపుల్ని వదిలేసి వచ్చారో ఇంకా కాపులతో ఆయనకి సంబంధం కట్ అయిపోయినట్టే. ఆయన మాట ఎవరు వింటారు? ఇప్పుడు వయసు అయిపోయింది, హెల్త్ బాగాలేదు, ప్లస్ రెడ్డి అయిపోయాడు, ఏదో ఈయన చెప్పాడని వచ్చి ఏదో మాట్లాడాడు, లేఖ రాశాడు, అయిపోయింది. పోనీ తర్వాత ఏమైనా మాట్లాడా? నిజంగా కాపుల మీద ప్రేమ ఉంటే మరి కంటిన్యూస్గా ఏదో ఒకటి స్టేట్మెంట్లు ఇవ్వాలి, ప్రెస్ మీట్లు పెట్టాలి, చేయలేదు. అందుకని ఇవాళ ఈయనకున్న ఆశాకిరణం ఎవరు? అంబటి రాంబాబు. సో అంబటి రాంబాబు మీరు అన్నట్టుగా బయటకు వచ్చేస్తే ఏముంది, 4 డాన్సులు చేసుకుంటాడు, 5 డైలాగ్స్ వేస్తాడు అంతే. దాని బదులు అక్కడ ఉంచేస్తాం అనుకోండి, ఇప్పుడు దీన్ని మీరు ఎలాగైనా తీసుకెళ్ళచ్చు ప్రజల్లోకి. అంటే అలా తీసుకెళ్ళినంత మాత్రానేమి కాపులు ఓట్లు పడిపోవు, కాపులేమి జనసేనను వదిలేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపు తిరిగిపోరు. అదొక భ్రమ ఆయనకి. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటారంటే నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే శాసనం, ప్రజలు నన్ను నమ్ముతారు అని అనుకుంటాడు తన చుట్టూ ఉండే 10 మందిని చూసి. అది ఆయన బలహీనత. నిజంగా ఆయన అలా అనుకోకుండా ఉంటే ఇవాళ అసెంబ్లీకి వచ్చేవారు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుని తను చెప్పాలనుకుని చెప్పేవాళ్ళు. కానీ ఏమంటున్నారు, నేను అసెంబ్లీకి వద్దామంటే మీరు చంద్రబాబు స్థాయిలో నాకు ఇవ్వట్లేదు సీటు, నా గొంతు నొక్కేస్తున్నారు అంటున్నాడు. అంటే అది పిచ్చితనం కదా, అమాయకత్వం కదా అది. అంటే ప్రజలే నొక్కిన గొంతు. సరే పోనీలు ఆ గొంతులోంచి వచ్చే మంచి పదాలు అంటే అంబటి రాంబాబు నోట్లోంచి వచ్చే పదాలు బయటకు వస్తున్నాయి. అదే అంటున్నా. ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టుగా అంబటి రాంబాబుని ఆయన ఒక పావుగా వాడుకుంటున్నారు.
అది అంబటి రాంబాబుకి అర్థం కాలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అర్థం కాలేదు. ఏదో జగన్మోహన్ రెడ్డి రాగానే వాళ్ళందరూ సంబరపడిపోయారు. అవును, జగన్మోహన్ రెడ్డి మారిపోయాడు. అబ్బో కాదు, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మా ఇంటికి రావటం ఏంటి, మా నాన్న ఎంత గొప్పవాడైతే వచ్చి ఉంటారని అనుకున్నారు. అందుకే 40 ఏళ్ళు మా నాన్న ఇండస్ట్రీ అన్నారు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటే ఇవాళ సంక్రాంతి లక్కీ డ్రాతో తేలిపోయింది. సంక్రాంతి లక్కీ డ్రా పేరుతోటి పెన్షనర్ల దగ్గర నుంచి డబ్బులు, అది కూడా వాలంటీర్లు ఇస్తారు కదా వాళ్ళకి, ఆ వాలంటీర్లు ఇచ్చే దాంట్లోంచి ఆ డబ్బులు నొక్కేశాడు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏంటండి. అందుకని ఇప్పుడు ఏమైంది, వాలంటీర్ వ్యవస్థ వద్దన్నది ఎందుకో మీకు అర్థమైందా? వాలంటీర్లు తప్పని నేను అన్నాను. వాలంటీర్లు వాళ్ళ విధి నిర్వహణ వాళ్ళు చేయాల్సి వచ్చింది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పినా చేయాలి, అంబటి రాంబాబు చెప్పినా చేయాలి, వాళ్ళు ఒక పావులు అంతే అక్కడ. అయితే ఈరోజు లిక్కర్ స్కామ్లో కూడా వాలంటీర్కి సంబంధించిన ఒకటి బయటకు వచ్చింది. ఏంటంటే కిరాణా షాప్లో పనిచేసే వ్యక్తులు పాస్పోర్ట్ ఏమంటారు, ఆధార్ కార్డులు కావచ్చు, పాన్ కార్డులు కావచ్చు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, ఎలక్ట్రిక్ షాప్లో పనిచేసే వాళ్ళు, వీళ్ళు ఒక సంస్థలకి అధినేతలు అని చెప్పి వాళ్ళకు కూడా తెలియదు. అంటే ఈ ప్రూఫ్స్ అన్ని ఎలా వెళ్తున్నాయంటే బికాస్ ఆఫ్ వాలంటీర్. పవన్ కళ్యాణ్ ఆ రోజు అంటే అందరూ గింజుకున్నారు కదా, నిరాధార ఆరోపణలు ఎలా చేస్తారని. ఇవాళ ఆధారాలు బయటకు వస్తున్నాయి, మనందరం కూడా చెప్పాం కదా. ఇప్పుడు వాలంటీర్లు అనేవాళ్ళు వ్యక్తుల సమాచారాన్ని వాళ్ళ దగ్గర దాచుకున్నారు. అంటే నా వ్యక్తిగత సమాచారాన్ని మీ దగ్గర పెట్టుకున్నారు. అంటే ఇలా ఎంతమందిని మోసం చేశారు, ఇంకా ఏమేమి స్కాములు బయటకు వస్తాయో, ఇంకా ఎవరెవరి నెత్తి మీద ఏ బండలు పడతాయో మనకు తెలియదు. కాబట్టి ఇవాళ ఈ వాలంటీర్ల ద్వారా ఆయన ఈ లక్కీ డ్రా పేరుతో డబ్బులు తినేశాడు. అది ఎవరు బాధ్యులు, మరి కేసు పెట్టరా? అప్పుడే జనసేన అతను పెట్టాడు, పెడితే అది నొక్కేశారు వాళ్ళు. సో ఇప్పుడు ఆ కేసు బయటకు వచ్చింది, మళ్ళీ తిరగదోడారు. ఎప్పుడో కేసు మీరు తిరగదోడతారా అంటే, అంటే తప్పు ఎప్పుడో చేస్తే ఇప్పుడు పోతుందా? నేను అప్పుడు ఎప్పుడో చంపేశాను నన్ను వదిలేయండి అంటే అది ప్రజాస్వామ్యం అవుతుందా? అది జగన్ స్వామ్యం అవుతుంది. కాబట్టి అవి జరగవండి. ఇవాళ అంబటి రాంబాబు ఇంకా అప్పుడే ఉంది 36 కేసులు. పోసానిలాగా ఆయన తిరగాలి కదా. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక గుంటూరు అదేంటి అక్కడ కోర్టుకు తీసుకెళ్తుంటే తగ్గేదేలే అంటూ ఆయన పోజులు ఇచ్చాడని. ఎవరికి తగ్గవు నువ్వు? అంటే నువ్వు చెడు పనులు చేయడంలో తగ్గనంటున్నావా, బూతులు తిట్టడంలో తగ్గనంటున్నావా, దేనికి తగ్గనంటున్నావు? ముందు అహంకారం తగ్గించుకుంటే కొంచెం సింపతి దొరుకుతుంది. ఇప్పుడు ఇలాంటివన్నీ చేశారనుకోండి, వేసి తన్నండిరా అంటే ఇప్పటికే వాళ్ళందరూ బాధపడిపోతున్నారు. ఏదో అంబటి రాంబాబు మీద ఆకస్మికంగా ప్రేమ వచ్చింది వైసీపీ వాళ్ళకి. ఇవన్నీ కూడా ఏమంటారు, ఓట్ల కోసమా లేకపోతే కాపుల ఏమన్నా ప్రేమ కోసమా? అంటే ఆయనేమో నాకు పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి పూట 2:30కి లేపేసి కాళ్ళు ఏదో చాపారు గీపారు అని చెప్పి మాట్లాడుతున్నారు. గతంలో వచ్చేసి ఏదైతే బోరగడ్ అనిల్ కుమార్ గారు కూడా నన్ను కాళ్ళ కింద కొట్టారని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. సో వాస్తవానికి వీళ్ళని కొట్టారా లేదా కొట్టారని చెప్పేసి అంటే కంప్లీట్గా సిగ్గుపోతుందన్నా, లేదా కొట్టకపోయినా సరే కొట్టారని చెప్పేసి ఏదన్నా సరే ఇట్లా చెప్తే అంటే సానుభూతి వస్తుందని చెప్పా. అంటే వీళ్ళు ఇప్పుడు నిజంగా కొట్టించుకున్నవాడైతే తగ్గేదేలే అని అయితే అనడు, ఎందుకంటే నిజంగా జరిగి ఉంటే. అయితే ఏది లేకుండా ఒక బూటకాన్ని లేదంటే ప్రజల దగ్గర నుంచి సింపతి కొట్టేస్తానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఏమంటారు? మీరు అన్నది కరెక్ట్ అండి. నిజంగా పోలీస్ దెబ్బలు తిన్నవాడు అది మామూలుగా ఉండదు. నేను చూశాను, లేవలేరు నెల. అవి కంకు దెబ్బలు అంటారు చూడండి. అంటే వాళ్ళు కొట్టింది మనకి తెలియదు, లోపల తగులుతాయి మనకి, లోపల కదువులు కట్టేస్తే నొప్పి పోదు, పైకి మీరు మామూలుగానే ఉంటారు. కానీ ఇంత దెబ్బలు తినుంటే ఇట్లా పొగరుగా ఉండరు. కాబట్టి కొట్టలేదు ఈయన, గగ్గోలు పెట్టేసి ఉంటాడు. అందుకని ఖచ్చితంగా పోలీసులు కొట్టుండ్రు. ఎందుకు కొడతారండి? కొడితే మన రఘురామకృష్ణరాజు లాగా కనిపించాలి కదా, తిప్పినట్టు తిప్పాలి కదా. ఈయనకంతా ఓపెన్ గానే జరుగుతోంది ఎక్కడైనా కూడా. ఇప్పుడు ఆయన వస్తున్నాడు వెళ్తున్నాడు, సరే ఆయన కేసులు ఒక్కొక్కటి వస్తాయి, మరి దానికి ఎవడేం చేస్తాడు? ఇప్పుడు మీరు ప్రతాపం చూపించలేదు, నన్ను అరెస్ట్ చేయలేదు అన్నాడు. ఇప్పుడు అరెస్ట్ చేస్తే మీరు అరెస్ట్ చేశారంటున్నారు. మీరు అంటే మిమ్మల్ని వదిలేస్తే వీళ్ళు చేతకాని వాళ్ళు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే వీళ్ళు పగ తీర్చుకున్నారు. అర్థం ఉందా ఎక్కడైనా? మీరు తప్పు చేస్తారు, మీరేమో ఛాలెంజ్లు చేస్తారు. ఛాలెంజ్లు చేశాక మరి పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారుగా. అందులో మీరు ఏం మాటలు మాట్లాడారు? మంచి మాటలు మాట్లాడారు అన్న కాదు కదా. అసలు మీరు అన్న మాటలకు మిమ్మల్ని మీ నాలుగు తెగ్గొచ్చిన పాపం లేదని ప్రజలు అనుకుంటున్నారు. అందుకని వాళ్ళ అంబటి రాంబాబు గారి బాధ ఏంటంటే ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. నన్నేంటి అరెస్ట్ చేయడం ఏంటి, నన్నేంటి ఇన్ని రోజులు జైల్లో పెట్టడం ఏంటి, అది ఊహించనిది జరిగేసరికి తట్టుకోలేకపోతున్నాడు ఆయన. అందులో ఏమనుకుంటున్నాడంటే, అమ్మో జగన్మోహన్ రెడ్డి మా ఇంటికి వచ్చేసాడు నా కోసం. కానీ జగన్మోహన్ రెడ్డి స్కెచ్ ఏంటో మీకు అర్థమై ఉండాలి ఈ పాటికి. అంటే అంబటి రాంబాబుకి అక్కడ ముద్రగడని చూసావు నువ్వు, ఆయన ఏమైపోయాడో. ఇప్పుడు ముద్రగడికి ఏమన్నా భవిష్యత్తు ఉందా? కొన్ని కాపులతోటి అది అదే కదా, అటు కాపు కాదు ఇటు రెడ్డి కాదు,
మీరు అలాగే అయిపోతారు. మీరేం కంగారు పడకండి. మీరేదో మళ్ళా నాకు పెద్ద రాజకీయ భవిష్యత్తు ఉంది, నన్ను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఆయన తప్ప సింహాసనం మీద ఎవరు కూర్చోకూడదు. అందుకే వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా ఎందుకు అసెంబ్లీకి పంపించట్లేదు? వాళ్ళు గట్టిగా మాట్లాడతారు అసెంబ్లీకి వెళ్తే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కంటే గొప్పవాళ్ళు అయిపోతారు. అది జగన్మోహన్ రెడ్డి తట్టుకోగలడా? వీళ్ళకి చూసారా, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డితో పనిచేశారు, 2 ఏళ్ళు ఓడిపోయాక కూడా ఉన్నారు, 7 ఏళ్ళు అయినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి తత్వం ఏంటో వీళ్ళకి బాధపడలా. అది వైసీపీ గొప్పతనం. సో చూద్దాం మేడం, ఇప్పటికీ కూడా అంబటి రాంబాబు తగ్గేదేలే అని చెప్పేసి అంటున్నాడు. అయితే ఆయన తిడుతున్న బూతులకా, లేదా లాటరీలకా, లేదంటే మనకు సీఎంఆర్ ఫండ్కా, దేనికి తగ్గేదేలే అంటున్నారని చెప్పి ప్రజలు కూడా అడుగుతారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి. Please subscribe to Leo News for more videos.